జస్ట్ ఇమాజిన్, మీ అకౌంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. శాలరీ అకౌంట్ కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. ఎమర్జెన్సీ ఫండ్, మీ పేరెంట్స్ ట్రీట్మెంట్ కోసం కొంత, మీ పిల్లల ఫ్యూచర్ కోసం కొంత, మీ రిటైర్మెంట్ కోసం కొంత. కానీ ఒకరోజు పొద్దున్నే ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది. ఆర్బీఐ ఇంపోజెస్ రిస్ట్రిక్షన్ ఆన్ యువర్ బ్యాంక్. ఫస్ట్లో మీరు లైట్ తీసుకుంటారు, పర్లేదులే నా డబ్బు బ్యాంక్లోనే ఉంది కదా అని. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఏటీఎంకి వెళ్ళినప్పుడు క్యాష్ రాదు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంది, నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అవ్వదు, అండ్ మీరు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ వందల మంది క్యూలో నిలబడి ఉంటారు. ఇప్పుడు మీ మైండ్లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది, నా డబ్బులు ఏమవుతాయి? షాక్ అయ్యే విషయం ఏంటంటే బ్యాంక్లో మనీ పెట్టడం సేఫ్ అని మనం అందరం నమ్ముతాం. కానీ హిస్టరీలో ఇండియాలో చాలా బ్యాంక్స్ కొలాప్స్ అయ్యాయి, మర్జ్ అయ్యాయి, రిస్ట్రిక్షన్స్ ఫేస్ చేశాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీ మనీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? గవర్నమెంటా, ఆర్బీఐయా, బ్యాంక్ ఓనరా, లేదా ఎవరు కాదా? ఇంకొక షాకింగ్ క్వశ్చన్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉన్నా ఆ 10 లక్షలు మొత్తం సేఫ్ అని గ్యారంటీ ఉందా, లేదా కొంతవరకే ప్రొటెక్షన్ ఉంటుందా? ఈ రోజు వీడియోలో బ్యాంక్ కొలాప్స్ అయితే మీ మనీకి ఏం జరుగుతుంది, బ్యాంక్ డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుందో, ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ బ్యాంక్లో ఎంత మనీ ఉంచాలో కంప్లీట్గా డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ముందు ఒక బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి. అసలు బ్యాంక్ అంటే ఏంటి? చాలామంది బ్యాంక్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఏసీ ఆఫీస్, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ అని అనుకుంటారు. కానీ బిజినెస్ పర్స్పెక్టివ్లో చూస్తే బ్యాంక్ కూడా ఒక బిజినెసే. డిఫరెన్స్ ఏంటంటే మిగతా బిజినెస్ ప్రోడక్ట్స్ని అమ్ముతాయి, కానీ బ్యాంక్స్ వాళ్ళు డబ్బుని అమ్ముతారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ ఆ డబ్బుని తీసుకొని వేరే వాళ్ళకి లోన్స్గా ఇస్తుంది. హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, ఇలా లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి సర్క్యులేట్ చేస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక బ్యాంక్ దగ్గర 1000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఆ బ్యాంక్ ఆ డబ్బుల్లో మేజర్ పోర్షన్ని లోన్స్గా ఇచ్చింది. ఇప్పుడు ఆ లోన్స్ తీసుకునే వాళ్ళల్లో చాలామంది రీపేమెంట్ చేయడం ఆపేస్తే, ఈఎంఐలు రాకపోతే, బిజినెస్లు ఫెయిల్ అయితే, అప్పులు తిరిగి రాకపోతే అప్పుడు బ్యాంక్కి అసలైన డేంజర్ స్టార్ట్ అవుతుంది. ఫినాన్స్ లాంగ్వేజ్లో వీటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా ఎన్పిఎస్ అంటారు. సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం. ఒక బ్యాంక్లో ఇలాంటి బ్యాడ్ లోన్స్ పెరుగుతూ ఉంటే మెల్లగా బ్యాంక్ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, ఫినాన్స్ హెల్త్ వీక్ అయిపోతుంది, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కానీ అసలు బిగ్గెస్ట్ డేంజర్ ఇంకో స్టేజ్లో స్టార్ట్ అవుతుంది, కస్టమర్కి బ్యాంక్ ప్రాబ్లం గురించి తెలిసినప్పుడు. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఒక ఎమోషన్ మీద రన్ అవుతుంది, అదే ట్రస్ట్. మీరు మీ డబ్బుని బ్యాంక్లో ఉంచడానికి రీజన్ ఆ పెద్ద బిల్డింగా కాదు కదా, ట్రస్టే ఇంపార్టెంట్. నేను రేపు వెళ్ళినా కూడా నా డబ్బు వస్తుంది అనే నమ్మకం. ఆ నమ్మకం ఒక్కసారి బ్రేక్ అయితే లక్షల మంది కస్టమర్స్ ఒకటేసారి బ్యాంక్ దగ్గరికి వచ్చి నా డబ్బు నాకు ఇప్పుడే ఇవ్వండి అని అడుగుతారు. దీన్నే ఫినాన్స్ వరల్డ్లో బ్యాంక్ రన్ అంటారు. హిస్టరీలో చాలా స్ట్రాంగ్ బ్యాంక్స్ కూడా లోన్స్ వల్ల కాదు, ఈ పానిక్ విత్డ్రాల్స్ వల్ల కొలాప్స్ అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకే బ్యాంక్ కొలాప్స్ అనేది ఒక రోజులో జరిగే యాక్సిడెంట్ కాదు, అది చాలా రోజులు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు బిల్డ్ అయ్యే ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ చాలా మంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అంటే, బ్యాంక్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే బ్యాంక్ పోయింది, మన మనీ పోయింది అని పానిక్ అయిపోతారు. కానీ రియాలిటీలో ఆర్బీఐ అంత ఈజీగా బ్యాంక్ని క్లోజ్ చేయదు. ఎందుకంటే బ్యాంక్ కొలాప్స్ అవ్వడం అంటే కేవలం ఒక కంపెనీ ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదండి, లక్షల మంది కస్టమర్స్ లైఫ్ సేవింగ్ రిస్క్లో పడటం. అందుకే ఆర్బీఐ ముందు చాలా స్టెప్స్ ట్రై చేస్తుంది. వార్నింగ్స్ ఇవ్వడం, ఇన్స్పెక్షన్స్ చేయడం, మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవడం, టెంపరీ రిస్ట్రిక్షన్స్, మర్జర్స్, రెస్క్యూ ప్లాన్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఆర్బీఐ లాస్ట్ వరకు బ్యాంక్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఉన్నా కూడా బ్యాంక్ నార్మల్ పొజిషన్కి తిరిగి రాదు. అప్పుడు కస్టమర్స్ అందరికీ ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఏటీఎంలో ఉన్న మనీ, ఎఫ్డీలో ఉన్న సేవింగ్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం పెట్టిన డిపాజిట్స్, రిటైర్మెంట్ ఫండ్, ఇవన్నీ ఏమవుతాయి? ఇక్కడే చాలా మందికి తెలియని ఒక సైలెంట్ ప్రొటెక్టర్ ఎంట్రీ ఇస్తుంది, అదే డిఐసిజిసి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పాయింట్ ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ ఇండియాలో బ్యాంక్ డిపాజిట్లో చేసే ప్రతి కస్టమర్ కి ఒక హిడెన్ ప్రొటెక్షన్ ఉంటుంది. చాలా మంది ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే అనుకుంటారు. కానీ బ్యాంక్ డిపాజిట్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని పేరు డిపాజిట్ ఇన్సూరెన్స్.
దీన్ని మేనేజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు DICGC. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఎంతవరకు వస్తుంది? ఆన్సర్ ఈజ్ 5 lakhs. అవునండి, మీ బ్యాంక్ కొలాప్స్ అయినా, మీ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, రికరింగ్ డిపాజిట్ అయినా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఒక డిపాజిటర్కి ఒక బ్యాంక్లో మాక్సిమం 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అకౌంట్ లో 3 lakhs ఉన్నాయనుకోండి, బ్యాంక్ కొలాప్స్ అయింది, మీ డిపాజిట్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మీ అకౌంట్ లో 12 lakhs ఉన్నాయనుకోండి, ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. 12 lakhs మొత్తం ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లో ఉండవండి. ఇన్సూరెన్స్ కవర్ మాక్సిమం 5 lakhs వరకే ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ రికవరీ ప్రాసెస్, బ్యాంక్ లిక్విడేషన్, రీస్ట్రక్చరింగ్ లేదా వేరే లీగల్ ప్రాసెస్ మీద డిపెండ్ అవ్వచ్చు. అందుకే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒక ఇంపార్టెంట్ సజెషన్స్ ఇస్తారు. అదేంటంటే మీ మనీ మొత్తం ఒకటే బ్యాంక్లో డిపాజిట్ చేయకండి, ఎస్పెషల్లీ లార్జ్ డిపాజిట్స్ ఉంటే. డైవర్సిఫికేషన్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రమే కాదండి, డిపాజిట్స్కి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు చాలా మంది అడిగే సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సరే భయ్య 5 lakhs వరకే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంది అంటే మరి బ్యాంక్లో సేఫ్గా ఎంత మనీ ఉంచాలి అని. దీనికి డైరెక్ట్గా ఒక యూనివర్సల్ ఆన్సర్ ఉండదు, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంది. అదేంటంటే డైవర్సిఫికేషన్. ఈ వర్డ్ మనం స్టాక్స్ విషయంలో చాలా సార్లు వినే ఉంటాం, కానీ డిపాజిట్స్కి కూడా అదే లాజిక్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 20 lakhs ఉన్నాయనుకుందాం. ఆ 20 lakhs మొత్తం ఒక బ్యాంక్ FDలో పెట్టడం కంటే 5 lakhs చొప్పున 4 డిఫరెంట్ బ్యాంక్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం సేఫర్ స్ట్రాటజీగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే రిస్క్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. నేను బ్యాంక్స్ అన్సేఫ్ అని చెప్పట్లేదండి. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ జనరల్లీ స్ట్రాంగ్గానే ఉంది. కానీ స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదండి, ప్రాబ్లం రాకుండా ముందే ప్రిపేర్ అవ్వడం. ఎగ్జాక్ట్లీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటిది. ప్రతిరోజు యాక్సిడెంట్స్ జరగవు, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు సీట్ బెల్ట్ వాల్యూ తెలుస్తుంది. అలాగే ప్రతి బ్యాంక్ కొలాప్స్ అవ్వదు, కానీ కొలాప్స్ అయిన రేర్ సిచ్యువేషన్స్లో ప్రిపరేషన్ వాల్యూ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్యాంక్ కొలాప్స్ అవ్వడం అంటే సినిమాలో జరిగే మ్యాటర్లా ఉంది అని. కానీ రియాలిటీలో మన దేశంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. కొన్ని బ్యాంక్స్ సివియర్ ఫినాన్షియల్ స్ట్రెస్ ఫేస్ చేశాయి. కొన్ని బ్యాంక్స్ మీద RBI రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కొన్ని బ్యాంక్స్ ని వేరే బ్యాంక్స్ తో మర్జ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పించాయి. బ్యాంకు పేరు పెద్దగా ఉండటం, బ్రాంచ్లు ఎక్కువగా ఉండటం, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా చేయడం ఇవి సేఫ్టీ గ్యారంటీ కావు. ఫినాన్షియల్ హెల్త్ ఇంపార్టెంట్, రెగ్యులేటరీ కంప్లైన్స్ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ క్వాలిటీ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కస్టమర్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు మీది, రిస్క్ కూడా అల్టిమేట్లీ మీదే. అందుకే బ్లైండ్ ట్రస్ట్ కంటే ఇన్ఫార్మ్ ట్రస్ట్ బెటర్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ దగ్గరికి వచ్చామండి. అసలు బ్యాంక్ బ్యాంక్రప్ట్ అయితే మీ మనీకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? చాలా మంది ఆన్సర్ గవర్నమెంట్ అని అనుకుంటారు, కానీ టెక్నికల్ గా అది కంప్లీట్ ఆన్సర్ కాదు. మరికొంతమంది RBI అని చెప్తారు, అది కూడా పూర్తి ఆన్సర్ కాదండి. రియాలిటీ ఏంటంటే మీ డిపాజిట్ ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బ్యాంక్ది. అందుకే బ్యాంక్స్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి. అదే రెగ్యులేషన్స్ ని మానిటర్ చేయడం RBI పని. మరి డిపాజిటర్ ప్రొటెక్షన్ కోసం DGCI ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే బ్యాంకింగ్ సిస్టంలో మీ మనీ ప్రొటెక్షన్ అనేది ఒక సింగిల్ ఇన్స్టిట్యూషన్ పని కాదు. బ్యాంక్, RBI, DICGC ఈ 3 లేయర్స్ కలిసి వర్క్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం అందరం మర్చిపోకూడని ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే మీ డబ్బుని మీకంటే ఎవరు ఎక్కువగా కేర్ చేయరండి. అందుకే అవేర్నెస్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో ఫ్రెండ్స్, బ్యాంక్లో మనీ పెట్టడం అన్సేఫ్ అని ఈ వీడియో పర్పస్ కాదండి. యాక్చువల్లీ బ్యాంక్స్ లేకపోతే మన ఎకానమీ రన్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ బ్లైండ్గా నమ్మడం కూడా స్మార్ట్ డెసిషన్ కాదు. ఈరోజు మనం తెలుసుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, బ్యాంక్ కొలాప్స్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుంది, RBI రోల్ ఏంటి, బ్యాంక్ డిపాజిట్కి ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఒక డిపాజిటర్గా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అకౌంట్లో 500 రూపీస్ ఉన్నా ఆర్ 5 lakhs ఉన్నా 50 lakhs ఉన్నా ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీకు ఖచ్చితంగా తెలియాలి. నా మనీకి ప్రొటెక్షన్ ఎంత ఉంది? ఎందుకంటే వెల్త్ క్రియేట్ చేయడం ఒక స్కిల్ లాంటిది, కానీ వెల్త్ని ప్రొటెక్ట్ చేయడం ఇంకొక స్కిల్. చాలా మంది ఫస్ట్ స్కిల్ నేర్చుకుంటారు, కానీ సెకండ్ స్కిల్ని ఇగ్నోర్ చేస్తారు. అలా చేయకండి. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం కంటే ముందు మీ డిపాజిట్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంది అని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే స్మార్ట్ ఇన్వెస్టర్ అండ్ ఆర్డినరీ ఇన్వెస్టర్కి మధ్య డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, పేరెంట్స్కి లేదా ఫ్రెండ్స్కి ఎవరైనా FDలు లేదా సేవింగ్స్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన బాస్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా.
Be the boss.